హాయ్ అండి. ఒక 6,000 రూపాయలు ఉన్నాయనుకోండి మన దగ్గర. ఏం చేస్తాం? కొంచెం బంగారం కొందామా, బట్టలు కొనుక్కుందామా, మరి ఏదైనా పెట్టుబడి పెట్టినట్టుగా అంటే ఇట్లనే పీకో మిషనో సెకండ్ హ్యాండ్లనో ఫస్ట్ హ్యాండ్లనో ఏదో ఒకటి కొనుక్కుందామా అని ప్లాన్ చేస్తారా? కొన్ని సమయాలల్లో ఒకటే విషయం ఒక దగ్గర తప్పు కావచ్చు, ఒక దగ్గర రైట్ కావచ్చు. కొన్ని సమయాలల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడైతే అదే 6,000 మనం హాస్పిటల్కి పెట్టి మన ఆరోగ్యానికి మందులు వాడచ్చు. అది ఆ సమయంలో కరెక్టు. కొన్ని సమయాలల్లో పిల్లల ఫీజు కట్టేది ఉంటే ముందు అవి కట్టేసి వాళ్ళ ఎగ్జామ్స్కి మనం సపోర్ట్ చేస్తే కొన్ని సమయంలో అది రైటు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఖర్చు పెట్టడం ఆ టైంలో కరెక్టు. అయితే ఏ పని లేనప్పుడు, ఏ ఖర్చు లేనప్పుడు అవి ఇంట్లోకి వాడకుండా కొంచెం బంగారం కొనుక్కొని పక్కకు పెట్టుకోవడం ఆ సమయంలో కరెక్టు. ఇలా ఒకటే పని ఒకటే సందర్భంలో కాకుండా వేరు సందర్భాల్లో వేరు రకాలుగా పనిచేస్తుంది. అన్ని సమయాలలోనూ వాళ్ళు చేసినట్టు మనం చేద్దామనంటే ఇతరుల కుటుంబ పరిస్థితులు వేరు, మన కుటుంబ పరిస్థితులు వేరే లెక్క ఉంటాయి. ఏదైనా మిషనో ఏదైనా కొనుక్కుంటే అదే 6,000 ఫ్యూచర్లో మనకు చుట్టుపక్కల ఎవరైనా కుట్టించుకునే వాళ్ళు ఉంటే, మనకి ఏదైనా టాలెంట్ ఉంటే దాని మీద పెట్టుబడిలాగా చిన్నగా ఇంట్లో పెట్టుకోవడము అలాంటివి చేస్తే బెటర్. మీకు ఏదైనా చేయాలని ఉద్దేశం ఉంటే అది బెటర్. ఒకవేళ మీరు టైలరింగ్ చేస్తున్నప్పుడు మీకు పీకో మిషన్ లేదనుకోండి, మీ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకు హెల్ప్ అయ్యేలాగా ఒక పీకో మిషన్ కొనుక్కోవే నువ్వు, నీకు నేను శారీస్ ఇస్తాను, నేను బ్లౌజులు కుట్టుకుంటా, నాకు ఒక్కదానికే కష్టమవుతుంది, నీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు. అప్పుడు మీరు హైరాణ పడకుండా మీరు హెల్తీగా ఉంటూ మీ ఫ్రెండ్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. శారీస్ అనేటివి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తొందరగా శారీస్ అనేది కస్టమర్కి ఇస్తారు, మీరు తొందరగా బ్లౌజెస్ అనేటివి కస్టమర్కి ఇస్తారు. అట్లా కస్టమర్కి మీ మీద నమ్మకం కలుగుతుంది. గ్రూప్గా ఇట్లా మీకు కూడా కష్టం లేకుండా ఉంటుంది. మంచిగా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే మీకు ఇంకొకరు హెల్ప్ చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా. వాళ్ళకు కూడా కొంచెమే హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళ పిల్లల చదువులకు, వాళ్ళ ఖర్చులకు వాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది, మీకు కూడా వర్క్ ఉంటుంది. ఏదైనా కూడా యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఇప్పుడు ఒకరమే ఉన్నామనుకోండి, ఒకరమే షార్ట్స్ వేసుకోలేం కదా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు జోక్స్ వేయచ్చు, పంచెస్ వేసుకోవచ్చు, ఏదన్నా ఒక స్క్రిప్ట్ రాసి యూట్యూబ్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ తీయచ్చు. ఇద్దరు కలిసి వంట చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కరే చేస్తే ఏం బాగుంటుంది. అట్లా నీకు రాని ఐడియా వాళ్ళకు రావచ్చు, వాళ్ళకు రాని ఐడియా నీకు రావచ్చు. అందుకోసమని ఒక్కరమే బతకాలి, ఒక్కరమే చేయాలని హైరాణ పడితే ఆరోగ్యం నష్టమవుతుంది, ఇటు మనకు పని కూడా లాస్ అవుతుంది. అందుకోసమని ఇటు డబ్బులు మీకు మంచిగానే వస్తున్నాయి అనుకోండి టైలరింగ్లో, మీ ఫ్రెండ్ కానీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. పీకో మిషన్ వాళ్ళని కొనుక్కోమనండి, నేను గిరాకీ ఇస్తా అని చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి పీకో మిషన్ ఉంటే మీరే ఇవ్వండి. లేదు మీకే పీకో మిషన్ ఉంది అని అంటే నలుగురు దగ్గరికి వెళ్ళి అడగండి చేసే వాళ్ళకు అర్జెంట్ టైంలో వాళ్ళకి కానప్పుడు మనకు గిరాకీ ఇచ్చే అవకాశం ఉంటుంది. నిరాశ పడకుండా ఒకసారి కాకపోతే ఒకసారి చేయడానికి అడగడానికి ప్రయత్నించండి. వాళ్ళు అడిగినప్పుడు మనం కాదనకుండా చేయగలిగితే వాళ్ళకే నమ్మకం కుదురుతుంది, వాళ్ళే ఇస్తారు. వాళ్ళ ద్వారా డైరెక్ట్ కస్టమర్కి అయినా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మీకు బోర్డు పెట్టుకునే అవకాశం ఉంటే బోర్డు పెట్టుకోండి. మంచిగా పీకో ఫాల్ అనేది చాలా ఈజీగా వేయచ్చు. మీకు మిషన్ కొనే ఉద్దేశం ఉండి మీకు కుట్టరాదు అనుకునే వాళ్ళు మిషన్ కొనకుండా పీకో మిషన్ కొనుక్కుంటే చాలా బెటర్. ఎందుకంటే పీకో వేసుకుంటే పెద్ద రిస్క్ ఉండదు. బ్లౌజ్ అంటారా, వాళ్ళు కస్టమర్ వేసుకొని చూసిన తర్వాత కుదరలేదు, గల్లా పెద్దగా అయింది, అది ఇది అని ఇట్లా ఏవో ఒకటి ఉంటాయి కదా. మళ్ళీ అది కుదిరిందంటేనే అది మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అటు ఇటు ఏదన్నా చెప్పిండ్రనుకో దాన్ని మొత్తం ఇప్పి కుట్టాల్సి వస్తుంది, బ్లౌజ్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇక వాళ్ళు బయటికి పోయి నలుగురికి చెప్పేస్తారు, ఇట్లా అయింది అట్లా అయింది, ఆమె దగ్గర ఇస్తే నాశనం చేసింది, ఖరాబ్ చేసింది అని ఇక వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పేస్తారు. అట్లా బాగుండదు కదా. అంత రిస్క్ తీసుకునే బదులు ఒక పీకో మిషన్ అనేది మనం తీసుకొని
కుట్టుకున్నామంటే మీకు అవైలబుల్ ఉంటే జనాలు వస్తారు అని మీకు తెలిస్తే మీరు మెయిన్ రోడ్డుకి కనుక ఉంటే ఇలాంటి ఐడియా మీకు ఏదైనా యూజ్ అవుతుందేమోనని ఆశతోని నేను చెప్తున్నాను. ఏ పని అయినా కూడా టైలరింగ్ అంటే టైలరింగ్ కాదు, ఏ పని అయినా కూడా పని లేని వాళ్ళతోని మనం పంచుకున్నాం అనుకోండి, వాళ్ళకి హెల్ప్ చేసి దేవునిలాగా కనబడతాం మనం. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా మనకు హెల్ప్గా ఉంటారు. అట్లని మనం పని ఇస్తాం రాండి అని పిలిస్తే ఎవరు రారు. వాళ్ళకు అవసరం ఉండి వాళ్ళు మనల్ని అడిగినలు అనుకోండి, తప్పకుండా హెల్ప్ చేయండి. ఈ వర్క్ అంటే ఈ వర్క్ కాదు, ఏ వర్క్ అయినా కూడా మొత్తం మీదేసుకొని మనమే చేసి పేరు ప్రతిష్టలు పైసా అన్నీ మనమే సంపాదించుకుందాం అనుకోకుండా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే మనకు చాలా అంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చని వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి, నచ్చిన వాళ్ళు మాత్రమే చివరి వరకు చూడండి. ఒక మోటివేషన్ వీడియో అనుకుంటారా, ఏ వీడియో అనుకుంటారా అనేది మీ ఇష్టము. చూసిండ్రు కదా ఫాల్ ఎంత సింపుల్గా ఎంత నీట్గా వేసిందో. చూస్తూ వినాలి ఏదైనా చెప్పినప్పుడు. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా వేస్తాను నేను. ఫాల్ స్పీడ్గా అయితే వేయను, సింపుల్గా అయితే వేస్తాను.